బంగారపు చీర అని చెప్పడానికి కేవలం ఏదో ఇంకొక పేరు ఆయన వాడలేదు. స్వర్ణాంబరాడంబరి అని కూడా అనొచ్చు, కానీ ఆయన అనలేదు. హేమాంబరాడంబరి అన్నారు. హేమము అంటే బంగారమే అయినా దానికి ఒక లక్షణం ఉంటుంది. ఇతర లోహములతో కలిసి వృద్ధి పొందుతుంది. ఇతర లోహములతో కలిసి వృద్ధి పొందేటటువంటి లక్షణము దేని యందు ఉన్నదో దానికి బంగారము అని పేరు. బంగారం ఉందనుకోండి, శుద్ధ బంగారం తీసుకెళ్ళి మీరు ఏదైనా నగ చేయమంటే చేయరు. అందులో రాగి కలుపుతారు, కలపాలి. కొంత రాగి కలిపితే అది మీకు కావలసినటువంటి ఆభరణ విశేషంగా మారి వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందుట అన్న మాటకు అర్థం ఏమిటి? నామరూపాత్మకం అవుతుంది. శుద్ధ బంగారం తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, మంచిదే, నేను కాదని అంటలేదు, చాలా గొప్పదే బంగారం. కానీ దానితో ఆభరణం చేయడం సాధ్యం కాదు. దానితో ఒకటి కలవాలి, రాగి కలిసింది, ఇప్పుడు ఒక ఆభరణమైంది. ఇప్పుడు బంగారము బంగారము కాకన్నా ఆభరణముగానే ఎక్కువగా లోకంలో కీర్తింపబడుతుంది. కొనసాగింపు. ముందు నానారత్న విచిత్ర భూషణకరి అన్నారు కదా, లోపల కనపడని తీగగా పెడుతున్నారు హేమాంబరాడంబరి. ఇప్పుడు రాగి కలిసిన బంగారం వృద్ధి పొందుతోంది. లోకంలో ఆ పరబ్రహ్మమే నామరూపాత్మకమైన జగత్తుగా మారుతుంది. నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా మారడానికి పురుషుడు ప్రకృతితో కలుస్తాడు. పురుషుడు ప్రకృతితో కలిసి నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా రూపాంతరము చెందుతున్నాడు. దానినే ప్రకృతి, మాయా అన్న పేర్లతో పిలుస్తున్నారు. ఆరోహణ అంటే పైకి ఎక్కడం, అవరోహణ కిందకి రావడం. సారిగమ పదని ఇవి సప్తస్వరాలు ఆరోహణ, అదే మళ్ళీ అవరోహణ కిందకి. ఏ తల్లి మాయయందు తిప్పి, ఎందుకని మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, ఆమె అద్వైతానుభూతితో పరబ్రహ్మము కన్నా భిన్నముగా లేని స్థితిని అనుభవిస్తున్నటువంటి జీవుణ్ణి జీవుడన్న భావన పొందేటట్టుగా సృష్టిలోకి తీసుకొచ్చింది. ఆమె దానికి కారణం. అందుకే ఎర్రటి రంగులో ఉంటుంది. ఆ తల్లే మళ్ళీ ఏం చెయ్యాలి? పరమశివుని యందు కలిపేయాలి. తిరోధానమును దాటించి అనుగ్రహాన్ని వర్షించాలి. అనుగ్రహం ఐదోది చేసిందా? పంచకృత్య పరాయణ. అనుగ్రహాన్ని ఇచ్చిందా? తానెవరో తనకి తెలిసిపోతుంది. అందుకే వేరొక దానితో కలిసి విస్తరించగలిగినటువంటి లక్షణము కలిగినది. అందుకు బంగారు చీర కట్టుకుంటుంది. బంగారు చీర అమ్మవారు కట్టుకుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇంత నామరూపాత్మకంగా, ఇంత ప్రకృతిగా ఆ పరబ్రహ్మమే మారినది. ఇప్పుడు బ్రహ్మమును పట్టుకోవడానికి చిరునామా ఏది? ప్రకృతే. ప్రకృతి ఎందే పరమేశ్వరుణ్ణి పట్టుకోవాలి. అందుకే శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన శ్లోకం చేశారు సౌందర్యలహరిలో. కరాగ్రీణ స్పృష్టం తుహినగిరిణ వత్సలతయా అన్న శ్లోకంలో ఓ మాట చెప్పారు. అమ్మ, నీ గడ్డం ఉందే, అది అద్దానికి ఉన్నటువంటి పిడిలా ఉంటుంది. శంకరుడు ఏం చేశాడు? ముహురధర పానాకులతయా. ఆయన నీ అధరపానం చెయ్యాలనేటటువంటి సంతోషంతో ముఖముకుర వృంతంగిరిసుతే, నీ యొక్క ఆ గడ్డం అద్దానికి ఉన్నటువంటి పిడిలా ఉంటుంది కదా. చూడండి, కొన్ని అద్దాలకి ఇలా చుట్టూ దానికి ఒక కవాటంలాగా ఉండి బిగింపు, కింద పట్టుకోవడానికి ఒక పిడి ఉంటుంది. ఇలా పిడి పట్టుకుని అద్దంలోకి చూసుకుంటారు. ఇప్పుడు అమ్మవారి గడ్డం ఎలా ఉందిట? అద్దానికి ఉన్నటువంటి చిన్న పిడిలా ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ గడ్డం పట్టుకున్నాడు ఇలాగా. ఇలా గడ్డం పట్టుకుని ముహురధర పానాకులతయా. మరి అంత కాముణ్ణి కాల్చిన వాణ్ణి అంతగా ఆమె యందు అనురక్తి కలిగేవాడిగా చేసింది. అందుకనే ఆమె అధరపానము కొరకు ఇలా చూశాట. ఇప్పుడు ఆమె ముఖమైతే, ఆమె ముఖము అద్దమైతే, ఆ అద్దం ముందు నించుని శంకరుడు చూస్తే అద్దంలో ఎవరు కనపడతారు? శంకరుడు కనపడతాడు. ఆమె ఎవరు? ప్రకృతి. ప్రకృతి యందు ఎవరు కనపడుతున్నారు? పురుషుడు కనపడతాడు. ఎక్కడ వెతుకుతావు పరబ్రహ్మాన్ని? ప్రకృతి యందే వెతకాలంతే. లోకమునందు లోకనాథుడు కనపడాలి, విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి. లోకమునందు లోకేశ్వరుడు, విశ్వమునందు విశ్వనాథుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.